కవితను ఓడగొట్టి నిజామాబాద్లో గెలిచిండు, పసుపు బోర్డు తెచ్చిండు, లేకపోతే పలానా పలానా అని చెప్పి పలానా చెప్పుకోవాలి చరిత్రలో. మీ ఫ్యూచర్ మీకు అర్థం కావట్లే. ఎన్నిసార్లు మోడీని చూసి బీజేపీని చూసి సెంట్రల్లో ఖచ్చితంగా బీజేపీ ఉండాలనే ప్రజలు బీజేపీకి ఎంపీ స్థానాల్లో ఓట్లేసారు. కష్టపడి 8 సీట్లు సంపాదించింది బీజేపీ. ఎమ్మెల్యేలుగా బీజేపీ పార్టీ గెలవడం అనేది మామూలు విషయం కాదు. బట్ ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి ఎక్కడన్నా మాట్లాడుతుండా? బీజేపీ ఎల్పీ లీడర్ ఎక్కడ మాట్లాడు? మీరు ఒక్క రూపాయి ఇవ్వకపోయినా సొంత పైసలతోటి వాళ్ళే డబ్బా కట్టుకొని వాళ్ళే డీజిల్ ఛార్జీలు పెట్రోల్ ఎక్స్పెన్సెస్ వేసుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ పాగా పెడుతుందా? ఉన్నమాట మాట్లాడితే నిష్ఠూరంగానే ఉంటుంది. స్ట్రైట్గా మాట్లాడే వాళ్ళు ఎప్పుడు కూడా అందరికీ శత్రువులే. మీకు కోపం వస్తే వస్తుంది నా మీద, బట్ బరాబర్ నేను ప్రశ్నిస్తా ఉన్నా బీజేపీ పార్టీని. నేను డైరెక్ట్గా రామచంద్రరావు గారిని అడుగుతా ఉన్నా, బీజేపీని ఏం చేద్దాం అనుకుంటున్నారు? పనిచేసేటోడికి పదవులు ఇయ్యరా? పదవులు ఇచ్చిన వాడిని పని చేయమనండి. పోని సరే, పనిచేసేటోడికి పదవులు ఇస్తలే, పదవులు ఎవరెవరికైతే ఇచ్చినారో క్షేత్రస్థాయిలో వెళ్ళమనండి. అసలు తెలంగాణలో